శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు తెలంగాణలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఈవెంట్ కు హాజరు కావాలని రాహుల్ ప్రియాంకలకు ఆహ్వానం పంపిన రేవంత్ రెడ్డి. అఖండ 2 సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్. టికెట్ల రేట్ల పెంపు జీవో రద్దు. జోజీనగర్ బాధితులకు జగన్ భరోసా. క్రీడాకారిణి శ్రీ చరణికి 2.5 కోట్ల నగదు, 500 గజాల ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణలో నేడు ఆరోగ్యశ్రీ లిమిట్ ను 25 లక్షలకు పెంచాం. 104, 108 సేవలను మరింత పటిష్టం చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చి డాక్టర్ను ఇంటింటికి పంపాం. వైద్య రంగంలో 0 వేకెన్సీ పాలసీ ద్వారా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేశాం. నెట్వర్క్స్ హాస్పిటల్ను పెంచి ప్రజలకు వైద్య సేవలు దగ్గర చేశాం. విలేజ్ క్లినిక్స్ మొదలు టీచింగ్ హాస్పిటల్స్ వరకు కనెక్టివిటీని ఏర్పాటు చేశాం. ప్రజారోగ్యం కోసం జగనన్న ప్రభుత్వంలో ఇంత చేస్తే కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వసనీయత లేదు అంటున్నారు. ఇది నేటి ప్రభుత్వ తీరు. విడుదల రజని, మాజీ మంత్రి చిలుకూరిపేట, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. ఈ రాష్ట్ర ప్రజల కోసం మా జగనన్న ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీని దాని లిమిట్ ని 25 లక్షల వరకు పెంచి 108, 104 సేవల్ని మరింత స్ట్రెంగ్తెన్ చేసి రిమోట్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో కావాల్సినటువంటి అంబులెన్స్ ని ఇంకా అందుబాటులో ఉంచి అవన్నీ టైంకి వచ్చేలాగా పనిచేసేలా చేసి ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ ని అవసరం ఉన్నటువంటి ఇంటికి పంపించి వైద్య సేవలు అందించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి శ్రీకారం చుట్టారు. 0 వేకెన్సీ పాలసీ అని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక పద్ధతుల్లో డాక్టర్లు కావాల్సినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి రికరింగ్ అంటే కంటిన్యూస్ గా వస్తుంది. ఖాళీలు అవుతున్నాయి, మళ్ళీ వేకెన్సీస్ వస్తున్నాయి, మళ్ళీ వాటిని భర్తీ చేయడము, ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చాలా పద్ధతిగా ఈ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి చాలా సీరియస్ గా ఆఫీసర్లు దీని మీద పనిచేసేలాగా చర్యలు చేపట్టి దీన్ని మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని, నెట్వర్క్ హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేసి వాటిని పెంచుతూ ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఏమైనా ఉన్నా కూడా సార్ట్ అవుట్ చేస్తూ ప్రజలకు ఎక్కడా కూడా వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా రైట్ ఫ్రమ్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పిహెచ్సీలు కావచ్చు, సిహెచ్సీలు కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేసి కొట్టడము. కాబట్టి వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఏ పరిస్థితుల్లో ఈరోజు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుందో ఈ రాష్ట్రంలో ఒకసారి ఇంకా ప్రజలకు దీన్ని బట్టే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుంది, వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేస్తున్నారు, ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు, ఉరిదీస్తున్నారు. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి. సో మారబోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. అన్ని అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఈటీ టెట్లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులందరూ 2 ఏళ్లలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో అనిశ్చిత వాతావరణం సృష్టించిందన్నారు. విద్యా హక్కు చట్టం నియమాలు రూపొందించినప్పుడు 23 ఆగస్టు 2010 ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇచ్చారనే విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. 15 నుంచి 30 సంవత్సరాలుగా సర్వీసులో ఉండి పాఠశాల విద్యా వ్యవస్థకు వెన్నెముకగా మారిన ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దశాబ్దాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ తమ కెరీర్లో ఒక దశకు చేరిన ఈ ఉపాధ్యాయులను ఇప్పుడు ఈ ఎంట్రీ లెవెల్ పరీక్ష రాయమని బలవంతం చేయటం వారిని తీవ్రంగా బాధించిందన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అనేక సంవత్సరాల అనుభవం తర్వాత ఇప్పుడు ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతే ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తే వేలాది తరగతి గదులు ఉపాధ్యాయులు లేని పాఠశాలలుగా మారవచ్చని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఆగస్టు 2010కి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కలిగించేందుకు విద్యా హక్కు చట్టం మరియు ఎన్సిటిఈ చట్టం 1993కి సవరణలు చేయవలసిందిగా ఎంపీ కోరారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలతో తక్షణం సమావేశాలు నిర్వహించాలని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. కొద్ది రోజుల కిందటే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను ఏలూరు క్యాంపు కార్యాలయంలో కలిసి టెట్ సమస్యను వివరించి ఎంపీ సహకారం కోరారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఎంపీకి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు జరిగింది. మరికొన్ని చోట్ల సర్పంచ్ వార్డు సభ్యుల గెలుపు కూడా ఖరారయింది. అయితే రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ జరిగింది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93% ఓటింగ్ నమోదు కాగా ఆ తర్వాత సూర్యాపేటలో 87.77% నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 86%, నల్గొండ 81.63%, వరంగల్ 81.2%, నిర్మల్ 79.81%, మంచిర్యాల 77.34%, హన్మకొండ 75.6%, ములుగు 73.57%, జనగాం 71.96%, ఆదిలాబాద్ 69.10% జిల్లాలు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మెస్సీ పర్యటనను ఒక ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోందని, ప్రభుత్వం కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తోందని ఆయన తెలిపారు. మెస్సీ గోట్ ఇండియా టూర్లో భాగంగా ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆయన పాల్గొంటారు. ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా 2 జట్లుగా విడిపోయి ఆడనున్నారు.
హైదరాబాద్ నగరంలో రాత్రి అయిందంటే పోకిరీల బెడద ఈ మధ్య ఎక్కువైతుంది. ఇంతకాలం శివారుల్లో మాత్రం కనిపించే బైక్ స్టంట్స్ నగరం నడిబొడ్డున కొందరు కుర్రాళ్లు డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్యాంక్ బండపై ఆకుతాయిల ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఓ వాహనదారుడు ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 చిత్రానికి విడుదల ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఈ సినిమా ప్రీమియర్ షోలు టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్లు ప్రారంభం కానుండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే అఖండ 2 సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరలు పెంచుకోవడానికి వీలు కల్పించడాన్ని సవాలు చేస్తూ అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ జీవోను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ భవానీపురం జోజీనగర్ లో కోర్టు ఆదేశాలతో 42 ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇల్లు కూల్చివేత బాధితులు ఈ రోజు మాజీ సీఎం జగన్ ను కలిశారు. తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని, ఇళ్లను కూల్చివేయడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ప్రభుత్వం న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని, బ్యాంకు లోన్ల ద్వారా భవనాలు నిర్మించుకున్నామని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని జగన్ ఎదుట కంటతడి పెట్టుకున్నారు. దీంతో అవసరమైన న్యాయం సహాయం చేస్తామని బాధితులకు జగన్ భరోసా ఇచ్చారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి
శ్రీ చరణికి ప్రోత్సాహకం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు 2.5 కోట్ల నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. 44 అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన సంక్షేమ పాఠశాలలో 417 టీచర్ పోస్టులకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంఘిక సంక్షేమ విభాగంలో సామాజిక సేవలో అనుభవం ఉన్న వ్యక్తులను చైర్మన్ మెంబర్లుగా నియమించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కెనడాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ, క్వాంటం వంటి భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, తూర్పు తీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 65,000 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు అన్నట్లుంది తీరు అని ఆమె సెటైర్లు వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు హామీలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు అన్నట్లుంది తీరు అని ఆమె సెటైర్లు వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు హామీలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 44 అజెండాలపై మంత్రివర్గం చర్చించారు. సమావేశంలో సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వాలని ఏపీ, తెలంగాణ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. 2 రాష్ట్రాల కూటమి ఎంపీలకు ఢిల్లీలో అల్పాహారం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ కూటమి ఎంపీలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఏపీలో పాలన బాగుందని తెలిపారు. చంద్రబాబు పరిపాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. ఏపీకి పెట్టుబడుల ప్రవాహం మంచి అభివృద్ధికి సూచన అని ప్రధాని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.